కరెంట్ అఫైర్స్ మార్చ్ 22. ఫస్ట్ క్వశ్చన్. వరల్డ్ వాటర్ డే మార్చ్ 22. వాటర్ డే థీమ్ 2025. హిమనీ నదుల సంరక్షణ. నోట్ 1993 మార్చి 22 మొదటిసారి వరల్డ్ వాటర్ డేను నిర్వహించడం జరిగింది. సెకండ్ క్వశ్చన్. వరల్డ్ ఫారెస్ట్ డే ప్రపంచ అటవీ దినోత్సవం మార్చ్ 21. 2025 థీమ్ ఫారెస్ట్ అండ్ ఫుడ్. నోట్ యుఎన్ఓ జనరల్ అసెంబ్లీ 2012 సంవత్సరంలో మార్చి 21 వరల్డ్ ఫారెస్ట్ డేగా ప్రకటించింది. 2013లో మొదటిసారి వరల్డ్ ఫారెస్ట్ డేను నిర్వహించారు. థర్డ్ క్వశ్చన్. ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ ప్రకారం దేశ భౌగోళిక విస్తీర్ణంలో అడవుల శాతం 25.17%. నోట్ దేశంలో మొత్తం 8,27,357 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అడవులు విస్తరించి ఉన్నాయి. ఫోర్త్ క్వశ్చన్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భూభాగ విస్తీర్ణంలో అడవుల శాతం 31%. ఫిఫ్త్ క్వశ్చన్. తాజాగా ఏ దేశ ప్రధాని భారతదేశ పర్యటనను ముగించారు? సిక్స్త్ క్వశ్చన్. తాజాగా విడుదలైన వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ 2025లో ఇండియా ర్యాంక్ 118వ ర్యాంక్. మొదటి స్థానంలో నిలిచిన దేశం ఫిన్లాండ్. వరుసగా 8th టైం ఫస్ట్ ర్యాంక్లో నిలిచింది. లాస్ట్ ర్యాంక్ 147 ఆఫ్ఘనిస్తాన్. నోట్ 2012 నుంచి ఎవ్రీ ఇయర్ ఈ రిపోర్ట్ వస్తుంది. నైన్త్ క్వశ్చన్. సెవెంత్ క్వశ్చన్. ప్రపంచంలో మొదటిసారిగా పూర్తిగా ఏఐలో వార్తాపత్రికను ఏ ప్రముఖ వార్తా సంస్థ ప్రచురించింది? పాగే ఇండియాకి చెందిన వార్తా సంస్థ. నోట్ ఏఐ టెక్నాలజీలో 4 పేజెస్ ఎడిషన్ను ఆఫీస్ అండ్ ఆన్లైన్లో విడుదల చేశారు. ఎయిత్ క్వశ్చన్. 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత ఎన్ని టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయగలని పీఎం మోదీ ఇటీవల పేర్కొన్నాడు? 100 కోట్ల టన్నుల ఉత్పత్తి. 2023-24 99.78 కోట్ల టన్నులు. 2024-25 నైన్త్ క్వశ్చన్. 2022-24 మధ్య పీఎం మోదీ విదేశీ పర్యటనకు ఎంత ఖర్చు జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది? 258 కోట్లు.